హాయ్, నమస్కారం అందరికీ. ఈరోజు స్పెషల్ వచ్చేసి విలేజ్ స్టైల్ టొమాటో కర్రీ అండ్ ఆమ్లెట్. ఇవన్నీ ముక్కలు ముక్కలుగా ఎందుకున్నాయని అడగకండి, ఎందుకంటే నాకు చేయడానికి రాదు. మీకు అందరికీ తెలుసు, ప్రతిసారి చెప్తానంట. అందుకని అవన్నీ ముక్కలు అయిపోయినాయి, తీయడానికి రాలేదు. ఆమ్లెట్ కూడా తీయడం చేత కాదా నీకు అని అనుకోకండి. ఇంట్రెస్ట్ ఉంటేనే చేస్తా, ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇలానే అలా చేసేస్తా. ఇది వచ్చేసి తలకాయ కర్రీ. మటన్లో తలకాయ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఇది నేను చేయలేదు, ఇది నేను బయట నుండి తెప్పించుకున్నాను అనమాట. ఎందుకో ఈరోజు చాలా చల్లగా ఉంది, వర్షం పడుతుంది, చల్లగా ఉంది. సరే ఏదైనా మంచిగా స్పైసీగా తిందామని అనిపించింది. ఇప్పుడు మటన్ ఎక్కువ దొరకదు ఇక్కడ. దొరుకుతుందేమో, ఎక్కడ దొరుకుతుందో తెలీదు. మేము తీసుకునే షాప్ అయితే ఇప్పుడు ఉండదు, క్లోజ్ అయిపోతుంది. అందుకని అది కొంచెం మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వరకు ఉంటుంది. ఎప్పుడన్నా చాలా రేర్గా నైట్గా పెడతారు. అందుకని ఎందుకులే అని చెప్పేసి నేను బయట నుండి తెచ్చుకున్నాను అనమాట. అంటే 9 అవుతుంది కదా, ఈ టైంకి ఉండదు ఆడ. లేదంటే నేనే కుక్ చేసుకొని తింటుండే. నేను మార్నింగ్ గుర్తొచ్చినా నేను తెచ్చుకుంటుండే, కానీ తెచ్చుకోలేదు. అందుకని బయట నుండి తెచ్చుకున్నా కానీ బాగుంది టేస్ట్. ఇక్కడ బాగుంటుందేమో అనిపిస్తుంది. ఇంతకుముందు కూడా ఒకసారి తెచ్చుకొని తిన్నా, సూపర్ ఉండే. ఇప్పుడు ఇంకొకసారి. కానీ ఈ టమాటా కర్రీ అయితే జస్ట్ ఇలా కారం పొడి మాత్రమే వేసి చేస్తారు విలేజ్లో, మా తాండాలో. అంతే, చాలా అంటే చాలా స్పైసీగా, పుల్లగా, ఉప్పు కూడా దానికి పర్ఫెక్ట్గా వేస్తే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఓ మై గాడ్. దానికి తోడు ఆమ్లెట్, ఇంకా ఓ మై గాడ్, ఎక్సలెంట్ కాంబినేషన్. ఇంకా ఈ తలకాయ కర్రీ ఇదైతే వావ్, మామూలుగా లేదు అసలు. తింటూనే ఉన్నా నేను. అసలు ఇది సరిపోలేదు నాకు. సరిపోదు అనుకో, యూజువల్ కూడా సరిపోదు, బట్ ఏదో సరిపించుకున్నా. ఇంకా అంటే నేను ఎక్కువ తింటాను కదా, ఎక్కువ మోతాదులో తింటాను కాబట్టి. కానీ టేస్ట్ బాగుంది. ఇది చూస్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది అనమాట. మా పెద్దక్క అప్పుడప్పుడు చేస్తుండే, అందులో లస్సన్ వేసి టొమాటో కర్రీ వాటర్గా చేస్తుంది కొంచెం అలా అనమాట. ఎంత టేస్టీగా ఉంటుందంటే ఓ మై గాడ్, అసలు చెప్పలేను నేను, అంత టేస్టీ. ఇప్పుడు తనకు అట్లా చేయడానికి వస్తుందో లేదో తెలీదు, చాలా డేస్ అయింది తను కుక్ చేయక. ఇప్పుడు వాళ్ళ పిల్లలు చేస్తున్నారు కాబట్టి. కానీ టేస్టీగా అయితే చాలా బాగా చేస్తుండే. ఒకటే టమాటా, తన చేత్తోనే టమాటా కర్రీ, ఆలుగడ్డ బిర్యానీ, ఇవి రెండే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అది ఎక్కువ చేస్తుండే, అదే తింటుండే. ఇంకొకటి టమాటా కర్రీ చూసినప్పుడు మా ఫ్రెండ్ వెన్నెల గుర్తొస్తుంది అనమాట. తన విలేజ్కి తీసుకెళ్ళింది. నేను 7th 8th క్లాస్ ఉన్నప్పుడు. అప్పుడు మా మమ్మీ కూడా ఉండే. అయితే స్కూల్ బంక్ కొట్టి మరీ వెళ్తుండే అనమాట వాళ్ళ ఇంటికి. మార్నింగ్ 10కి అట్లా వెళ్ళినాము, బంక్ కొట్టేసి. మళ్ళీ ఈవినింగ్ 5 వరకు అట్లా వచ్చేసినాం. అయితే ఆఫ్టర్నూన్ తను లంచ్ చేసింది అనమాట, మాకోసం ప్రిపేర్ చేసింది. అప్పుడు సేమ్ ఇలానే టమాటా కర్రీ, కాకపోతే దాంట్లో ఎగ్స్ వేసి టమాటా ఎగ్స్ బుర్జీ అట్లా అన్నట్టు. అయితే మొత్తం రెడ్ కలర్లో టమాటా బుర్జీ, అబాబాబాబా, తింటుంటే ఎంత బాగుండేనో. కడుపు నిండా తిని వచ్చిన ఆ రోజైతే. కొంతమంది ఎలా చేస్తారంటే ఎగ్ బుర్జీ ఓన్లీ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ అది వేసి చేస్తారు. కొంతమంది టొమాటో అండ్ రెడ్ చిల్లీ పౌడర్ ఇలా వేసి చేస్తారు. ఏది చేసినా బాగుంటుంది. కానీ ఇలా చేస్తే కొంచెం గ్రేవీ టైప్లో అవుతుంది, రైస్కి కూడా తినచ్చు. అదే ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసి చేశారనుకో, అది కొంచెం రైస్కి అంత బాగుండదు. టొమాటో అదేంటి, చపాతీకి, దోశలకి అలా ఊరికే తినడానికి కూడా బాగుంటుంది అనమాట. కానీ నాకైతే జనరల్గా టొమాటో వేసి చేస్తే కొంచెం మంచి అనిపిస్తుంది. మా సంధ్యక్క చేస్తుంది, అయ్యో అది మర్చిపోయాను కదా, తనైతే చేస్తుంది. ఓ మై గాడ్, అది బుర్జీలాగా కూడా కాదు, జస్ట్ టొమాటో కర్రీ ఇలా చేసి దాంట్లో కొంచెం అంటే కొంచెమే వాటర్ పోసి దాంట్లో ఎగ్స్ ఇలా తెంపి దానికి మూత పెట్టేస్తుంది. ఎగ్స్ వేసిన తర్వాత మూత పెట్టేస్తుంది. కాసేపు అయినాక జస్ట్ లైట్గా ఇలా కలుపుతుంది, అంతే. అబ్బా చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది ఎగ్ కర్రీ. అది జస్ట్ ఇలా చేస్తుంది. ఓ మై గాడ్, ఆహాహా, చెప్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. అలా నేను ఎన్నిసార్లు ట్రై చేసినా అంత బాగా అయితే నాకు కుదరదు. దగ్గరగా మా చెల్లె చేస్తుంది ఆ టేస్ట్గా, కానీ నేనైతే ఎప్పుడు చేయలేదు. అంత టేస్టీగా అయితే నాది ఎప్పుడు కాలేదు. కానీ మా చెల్లె ఈ మధ్య బాగా ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. తను కొంచెం మా మమ్మీలాగా వంకాయ కర్రీ చేయడము, మా మమ్మీలాగా పాలకూర పప్పు, ఈ చుక్కకూర పప్పులు, వంకాయ ఆలుగడ్డ ఇవన్నీ కొంచెం చేస్తుంది. మా మమ్మీ చేసినట్టే కొంచెం బజ్జీలు, బిర్యానీ కొంచెం నేర్చుకుందనమాట. సంధ్యక్కలాగా ఎగ్ కర్రీ కొంచెం దగ్గర ఉంటుంది. మరీ అదే టేస్ట్ రాదు, కాకపోతే దగ్గర. కానీ నాకైతే అది కూడా రాదు చెప్పాలంటే.
ఏదో లే పాపం మా చెల్లిని అప్రిషియేట్ అయినా చేయొచ్చు, బాగా చేస్తుంది. నేను కూడా చేస్తుండే యాక్చువల్గా చెప్పాలంటే, నేను కూడా ఇంతకుముందు బాగా అంటే చాలా బాగా చేస్తుండే. ఈ మధ్య నేను కొంచెం పక్కన పెట్టాను కుకింగ్కి, చాలా డేస్ అయింది ఎక్కువ కుకింగ్ చేయట్లేదు. అందువలన అనుకుంటా కొంచెం గ్యాప్ వచ్చింది కదా వంట చేయడానికి, అందుకే అంత టేస్ట్ రావట్లేదని నా ఫీలింగ్ అనమాట, నా ఒపీనియన్ అనమాట. ఏం జరుగుతుందో తెలియదు. అయినా ఇప్పటికైనా సరే నేను కొన్నిసార్లు మనసు పెట్టి ఆలోచించి కొంచెం ఈరోజు వంట చేయాలి అని ప్రేమగా వెళ్ళి చేశాను అనుకో, అందులో ఏం వేయకపోయినా సరే అది టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళంతా లాగించేస్తున్నారు, చెప్తున్నారు కూడా, వావ్ ఈరోజు అంటే చాలా బాగుంది అని. యాక్చువల్గా చెప్పిన ఒక విషయం చెప్పాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే కొంతమంది పత్తుత్తులు, నిజాయితీ పరులు, ఇక చెప్పాలంటే ఇంకా చాలా ఉంటాయి. కానీ నా లైఫ్లో చాలామందిని ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా. కొంతమంది మక్కన్ లాగానా అంటే బటర్ పూస్తారు కదా, అలాంటి వాళ్ళని మాత్రం ఎప్పటికీ నమ్మకండి. మంచిగా మాట్లాడే వాళ్ళని ఎప్పటికీ నమ్మద్దు. ఎందుకంటే వాళ్ళు మంచిగా మాట్లాడతారు కానీ మంచి వాళ్ళు కాదు, వాళ్ళు నటిస్తారు. ఇదన్నీ మనం గ్రహించాలి. ఎంత మంచిగా మాట్లాడితే ఇంకా అంతకంటే ఎక్కువ మంచి వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళతో కొంచెం దూరంగా ఉండడమే మనకు మంచిది. ఎందుకు ఏమిటి అని మీరు అనుకుంటే మాత్రం నేను మీకు దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాకపోతే నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ నేను పోస్ట్ చేస్తానన్నమాట. కానీ జాగ్రత్త ఉండాలి. ఎప్పుడు ఏమి ఇన్సిడెంట్